ఏ1 అనేటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ప్రకాష్ అనిల్ కుమారు గతంలో ఖమ్మం జిల్లాలో మనకు కొన్ని అఫెన్సుల్లో నేరస్తులుగా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఖమ్మం పక్కన ఉన్నటువంటి పట్టణాలలో ఈ బ్యాంకుల దొంగతనంలో ప్రయత్నం చేసి విఫలమైన కేసుల్లో వీళ్ళు అరెస్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏ6 అమర్ భట్తో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో వీళ్ళంతా కూడా ఈ గూర్ఖా నైట్ వేళలో గూర్ఖా పనులు చేస్తూ వీళ్ళు జీవిస్తున్న క్రమంలో వీళ్ళకు ఒక ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆశతోటి వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక పెద్ద ఎత్తున మనం లబ్ధి పొందే విధంగా దొంగతనం చేయాలనేటువంటి ఒక ప్రణాళికలు రచించే క్రమంలో వీళ్ళు ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్కి గతంలో పరిచయం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి గ్యాస్ వెల్డింగ్ పనులు కట్టింగ్ పనులు చేసేటువంటి వాళ్ళని ఇతను ఆశ్రయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనం ఇక్కడ అఫెన్సులు చేసి మన దేశానికి పారిపోయినట్లయితే మన దేశం నుంచి వీళ్ళు మనల్ని పట్టుకరాలేరు అనేటువంటి ఉద్దేశంతో నేపాల్ నుంచి కూడా ఒక ఇద్దరిని పిలిపించుకోవడం జరిగింది. ఈ విధంగా అనిల్ కుమార్ ఇక్కడ ఉంటూ అమర్ భట్ సహాయాన్ని అదేవిధంగా ఏ7 యశోద సహాయాన్ని తీసుకొని ఈ యొక్క మొత్తాన్ని ఏ విధంగా అఫెన్స్ చేయాలనేటువంటి వ్యూహరచన చేసిన తర్వాత ఇద్దరిని వెస్ట్ బెంగాల్ నుంచి ఇద్దరిని నేపాల్ నుంచి వీళ్ళు పిలిపించుకొని అఫెన్స్ చేయడానికి ఒక వారం రోజుల ముందు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి మొత్తం వ్యూహరచన చేసి ఈ దొంగతనాన్ని చేయడానికి పూనుకున్నారు. ఏ6గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తుల ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ ఏ6 అమర్ భట్ ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ ఏ7 యశోదతోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏ1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్ అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న అదేవిధంగా సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్ SI CCS హరికృష్ణ అండ్ మిగతా మన CCSకి సంబంధించిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇతన్ని A4 మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే